ఏం మాటలేదు అప్పుడు ఓవరాల్ అయితే టక్ చెప్పేస్తారు ఇంకోటి జనగణ మన మొత్తం స్టార్ట్ చేస్తాడు మధ్యలో చదవడిగా వదిలేసి వాళ్ళ జై హే జై. ఇప్పుడు ఈ కుక్కర్లు ఈ పెన్ను తిప్పడాలు అవి బంద్ చేసిండు. హ్యాండ్ వాష్ చేయడం ఉందా? ఫ్యాన్ చూస్తాడు ముందు లేదు ఫ్యాన్ చూడడం. మీరేమన్నారంటే కుక్కర్ ఇట్లా రౌండ్ గా తిప్పడం, వీల్స్ లేకపోతే హ్యాండ్ వాష్ ఎక్కువ చేయడం అది ఓన్లీ ఫ్యాన్ మాత్రం స్టూల్ ఆయన అంది ఎత్తులో పెట్టుకొని వేస్తాడు. ఇంకా మౌత్ లిప్స్ అసలు టచ్ చేసి ఇచ్చేవాడు కాదు. చేస్తున్నాడా? మంచిగా ఉంటుంది. స్పిట్టింగ్ బ్రషింగ్ వచ్చేసింది. అన్ని కోఆపరేట్ చేస్తున్నాడు. వెట్వి అవి కూడా కోఆపరేట్ చేస్తాడు. లేదు మేడం, షర్ట్ మీద వాటర్ పడితే ఇప్పేసి దగ్గర ఆగుతుంది. అవునా? ఓకే, అది ఉంది. ఇంకా హెయిర్ కట్, నెయిల్ కట్, హెయిర్ డ్రై కూడా మంచిగా 3 సార్లు షాప్ తీసుకుని చేయిస్తున్నాను. ఇంతకుముందు హెడ్ బ్యాంగ్ చేసుకునేవాడు కదా, సోఫాకి బెడ్ కి తల కొట్టుకునేవాడు కదా. అంటే మామూలుగా ఇట్లా మంచిగా ఉంటాడు కానీ ఆయనకి ఎందుకో ఒక్కొక్కసారి అట్లా. నేనన్నా మీరు చెప్పినట్టు మిల్క్ ఇస్తే కొత్త ఏమి ఇబ్బంది అనిపిస్తలేదు. ఈ మైదాకు సంబంధించి తింటే కొద్దిగా హైపర్ అవుతున్నాడు. కానీ 1 year అయిపోయింది, మాటలు ఏం లేకుండా సెంటెన్స్ ఫామ్ చేస్తున్నారు, అర్థం చేసుకున్నారు. కొంచెం డైట్ ఇంట్రడ్యూస్ చేయండి. కాకపోతే కొత్తది మీరు పెట్టినప్పుడు ఒక 10-15 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇది చేయండి. ఇప్పుడు సౌండ్ వస్తుందా ముద్దు పెడితే? ఇప్పుడు సౌండ్స్ కి ఇట్లా ఇయర్ ప్లగ్ చేయడం అట్లంతా ఏం లేదు. ఇప్పుడు బ్లాక్ ప్యాంట్ ఒక్కటే ఇష్టపడేవాడు అప్పట్లో. హై ఫై చికెన్, గుడ్ జాబ్. మంచి రాయనన్న అయిపోతుంది. ఓకే బాయ్, టేక్ కేర్. అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది.